నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం 9వ వచనం చదువుకుందాం. మొదటి వచనం 9వ వచనం. తీసిన వారు చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము 9వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు మరి ఎటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి అని గనుక మనం చూస్తే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు ఎలా ఉన్నాడంటండి? నీతిపరుడు అంటే ఏంటి? నీతిమంతుడు, నీతిపరుడు. నీతిని అనుసరిస్తున్న వాడు ఎవరైనా ఉన్నారా అని గనక చూస్తే నోవాహు తప్ప ఇంకెవరు లేనట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ఉండింటే వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ అయ్యేవేమో. అండ్ మనం చదివిన అనుభవం ఉన్నది కదా, ఓడలోనికి ప్రవేశించినది నోవాహు తన కుటుంబం తప్ప ఇంకెవరు ఉన్నారా? లేదు. సో ఆ కాలంలో నీతిమంతుడుగా నీతిపరుడుగా కనపడింది ఒక్కడే, అతడే నోవాహు. అప్పుడు ఆ నోవాహుకు చెప్పిన మాట ఏంటి? ఏం చేయమన్నారు? పన్నెండవ వచనం చూడండి. దేవుడు భూలోకంను చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు మొత్తం భూమిని అంతా చూసినప్పుడు ఏమైందటండి? అది చెడిపోయిందట. అప్పుడు ఏం చెప్పారట? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. అలా చుట్టూ ఉన్న ప్రజలు మార్గమును తప్పి తిరుగుతున్నా సరే, భూమంతా చెడిపోయి ఉన్నా సరే, నీతిమంతుడుగా నోవాహు తను తాను ఎలా ప్రత్యేకపరచుకున్నాడు? వాళ్ళు అలా చేశారు కదా, నేను ఇలాగే చేస్తున్నాను అని సమర్థించుకోకుండా ప్రత్యేకపరచుకొని ఉండుట ఎలా సాధ్యమైంది? నోవాహు కాలంలో బైబిల్ ఉండేనా? యేసు ప్రభు శిలువ మీద మరణించినా? ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి అనే సువార్త వినపడేనా? మరి నీతిమంతుడుగా ఉండుట సాధ్యం ఎలా అయింది? అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఎవరి మీద బ్లేమ్ చేయక్కర్లేదు, కానీ మన లోపల నీతిని అనుసరించాలన్న అభిలాష ఉంటే దానిని కాపాడుకున్నట సాధ్యమే. ఆమేన్. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి కొంచెం ఆలోచిద్దాం. ప్యారలల్ గా మన పరిస్థితులను కూడా ఆలోచిద్దాం. నాకు అస్సలు బాగుపడడానికి అవకాశమేం లేదండి అనే పరిస్థితులు ఉన్నాయా? లేదు. ప్రస్తుతం మన కాలంలో పరిస్థితి ఎలా ఉందో చూడండి. నీతిమంతుడుగా ఒకడున్నాడా, వాడు అలాగే ఉండనివ్వు అనే కాలంలో ఉన్నాం. పరిశుద్ధుడు అక్కడున్నాడా, వాడు అలాగే ఉండనిమ్ము అనే కాలంలో ఉన్నాం. భూమంతా వెతికితే నోవాహు కాలంలో నోవాహు తప్ప ఇంక ఎవ్వరూ నీతిపరుడు లేరంట.
ఎంత భయంకరమైన కాలం కదా. మరి అంత్య దినాలు అదే నోవాహు కాలం వలె ఉంటాయట. ఇప్పుడు సొదొమ గొమొరకు వెళ్దాం. ఒక్క వ్యక్తి అక్కడ బాగున్నట్టుగా చూసిన ఎవరండి? లోతు. అంటే ఆ ఊరంతా కూడా, ఆ ట్విన్ సిటీస్ ని మొత్తం తరచి చూస్తే లోతు తప్ప ఎవ్వరూ నీతిమంతులు లేరంట. ఎంత భయంకరమైన పరిస్థితులండి అవి. అలా యెషయా గారు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించుచున్నాను. యెషయా ఎదురుగుండా ఉన్న ప్రశ్న ఏంటంటే, అలా అపవిత్ర ప్రజల మధ్యలో, అపవిత్రమైన పెదవులు మాటలు కలిగిన ప్రజల మధ్యలో తన పరిశుద్ధతను కాపాడుకోవడమే సవాల్. ఆమేనని చెప్పండి. ఇప్పుడు మన కాలంలో ఈ 2025 సంవత్సరంలో మన పరిస్థితి ఏమిటి అంటే, నానా నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇదే నీ ముందున్న సవాలు. ఆమేనని చెప్పండి. ఇప్పుడు మన పని ఒక్కటే, నువ్వు నీతిమంతుడుగా మారాలి, ఆ నీతిని కాపాడుకోవాలి. నువ్వు న్యాయం చేస్తున్న వాడిగా మారాలి, దాన్ని కాపాడుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు భూమి మీద మనకున్న పెద్ద సవాల్ ఇదే. ఆ రోజు భూమి మీద ఉన్న ప్రజలందరినీ చూసి ఫిల్టర్ చేసి దేవుడు నోవాహును తీశారు. 2 పట్టణాల్లో ఫిల్టర్ చేసి లోతుని మాత్రమే తీశారు. అలా ఈ కాలంలో దేవుడు ఫిల్టర్ చేస్తే ఆయన కొరకైన పరిశుద్ధ జనం మిగిలి ఉండాలి. ఆమేన్. అందులో నువ్వు నేను ఉండాలి. ఉండాలి నాన్న. ఇదే మన ఆశయం మారాలి. ఇలా బ్రతుకుతున్న జీవితాల్లో వంక చెప్పడానికి లేదు. ఎందుకు? నోవా కాలంలో ఒక రిఫరెన్స్ పాయింట్ లేదు, ఒక హెచ్చరిక పాయింట్ లేదు. భయపడ్డానికి వారికి, దేవుడు అనే భయపడ్డానికి కూడా ఏ రిఫరెన్స్ లేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు మనకి అలా కాదు. నోవా కాలంలో దేవుడు జల ప్రళయంతో వారిని శిక్షించారట అని ఒక రిఫరెన్స్ ఉంది మనకి. ఇశ్రాయేలీయుల్ని దృష్టాంతాలుగా ఉంచి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నారు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదని. ఫ్యూచర్ కి తీసుకుని చూపించి మరి జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకోమని హెచ్చరికలు జారీ అవుతాయి. ఏమండి, లెక్క ఎక్కువ ఎవరు అప్పచెప్పాలి? వారి కాలం వరా, మన కాలం వరా? మనమే అని చెప్పండి. మనమే ఎక్కువ. మనమే. ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలో ప్రభు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అదేంటో తెలుసా? నీతిమంతుడుగానే ఇంకను ఉండనిమ్ము. వాళ్ళు ఎవరో పాడైపోయారని పనిగట్టుకుని పాడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో పరిశుద్ధతను కాపాడుకోవట్లేదని నిన్న మోపవలసిన అవసరము లేదు. వాళ్ళు ఎవరో అపవిత్రులు అయ్యారని
వారిని బట్టి నేను కూడా పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నానని చెప్పవలసిన అవసరం లేదు. ఎవరు ఎందులో కంటిన్యూ అవుతున్నారో అవని. నీ హృదయంలో సత్యం కొరకున అభిలాష ఉందా? నీ హృదయంలో పరిశుద్ధత కొరకైన ఆరాటం ఉందా? అయితే నువ్వు పరిశుద్ధుడు కా. దాని కొరకైన మార్గములు దేవుడు చూపిస్తారు. ఆ ఆశను దేవుడు తృప్తిపరుస్తారు. కాపాడుకోవడానికి కావలసిన ప్రయత్నం చేయి. మన ప్రస్తుత కాలంకి ఇచ్చిన ఆర్డర్ అదే. మరి అదే అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తున్న యెషయా గారికి వేరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రభు. ఏమని? వెళ్ళి ఆ జనులకు ఇలా చెప్పు, నా తరపున ఆ జనులకు ఇలా చెప్పు. ఏమని? చెవులు మూయించమని, కన్నులు మూయించమని, మారు మనసు పొందకుండా హృదయంను క్రోవ చేయమని ఆ కాలంలో చెప్పారు. యేసు ప్రభు కాలం వచ్చేసరికి మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందని చెప్పారు. పొందకపోనట్లు అస్వస్థతని అలౌ చేసిన దేవుడు పొందునట్లుగా స్వస్థతను మోసుకుని వచ్చారు ఆయన రెక్కల మీద. ఆమేన్. అందుకని ఆయన రెక్కలు చాపితే వాటి కిందకు ఆశ్రయించిన వారికి ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యం వ్యాపిస్తుంది. నేను తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నారు ఆయన. నోవాహు కాలంలో సెంటెన్స్ చదువుతున్నాం మనం. ఏమని? ప్రతి ఒక్క నరుడు కూడా ఏమయ్యారట? మార్గం తప్పితిరి అని ఉందా? మార్గం చెరిపి వేసుకున్నారట ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడు తిన్నని మార్గంలోకి రావడానికి వాక్యం అవకాశం ఉంది, ఇస్తున్నారు వాక్యం. సో దొరుకుతున్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రస్తుతం మనకున్న ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? నీతిమంతుడుగానే ఉండనేమో. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? అసలు మనం నీతిమంతులమా కాదా? న్యాయం అనుసరిస్తున్నామా లేదా? అన్యాయం చేస్తున్నామా? అపవిత్రతలో కంటిన్యూ అవుతున్నామా? పరిశుద్ధత ఉందా లేదా అని జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ, పరీక్షించుకుంటూ, అడుగులు వేసుకుంటూ, సరి చేసుకుంటూ మార్గంలో చెరిపి వేసుకున్నారు అని చెప్పిన అదే స్టేట్మెంట్ లో మార్గంలో తిప్పుకొని ఆయన తట్టు తిరిగి వస్త్రములు ఉతుకుకున్నారు అనే లెవెల్లోకి రావాలి. ఆమెనని చెప్పండి. ఏ లెవెల్లోనికి రావాలండి? వస్త్రములు ఉతుక్కున్నా. హల్లెలూయా. అందుకే మనం ఈ మాట చదువుతూ ఉన్నాం. లెక్కలేనంత మంది విస్తారమైన జన సమూహం కనిపిస్తున్నారట. వారు ఇలా చెప్తున్నారట. చదువుతాం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. భూమంతా వెతికితే ఒక్కడు నోవాహు తప్ప ఇంకెవ్వరు దొరకలేదట. అందరూ మార్గం త్రిప్పుకున్నారట, చెరుపుకున్నారట. అటువంటి సాక్ష్యము నుండి ఇది ఎలా సాధ్యమవుతుందండి?
చూడండి 9వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. ఆమేన్. అర్థమైందా? భూమి మీద వెతికితే ఒక్కడు తప్ప ఇంకెవరు దొరకలేని ఏరియాలో, అదే భూమి మీద. ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఫ్యూచర్ లో జరగబోతుంది ఏంటో యోహాన్ గారికి చూపిస్తున్నారు. ఏంటి? ఎవడును లెక్కింపజాలనంత సమూహం ఎలా సాధ్యమైంది? నా నోవాహులే ఒక్కడుగా ఉండడం సాధ్యం కావట్లేదా? మరి ఇంత సమూహం ఎక్కడి నుంచి వచ్చింది? సాధ్యమే అని చెప్పండి. వారు చేస్తున్న సమూహం చేస్తున్న పని ఏంటంట? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు పట్టుకుని చేత పట్టుకుని సింహాసన సేనిని ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడ్డారట. నిలవబడి కామ్గా ఉండట్లా మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తున్నారట. ఎవరండి ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళు? ఎవరండి? గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకొని తెలుపు చేసుకున్న వారే. వారేనండి. వారికేనంట ఇవన్నీ. ఒకసారి ఇదే అధ్యాయం అంటే 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16-17 వచనాలు చదవరా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. దేవుడే స్వయంగా ప్రతి బాష్ప బిందువు తుడుస్తారట. జీవజల బుగ్గల యొద్దకు నడిపిస్తారట. ఆకలి అయినను దాహమైనను ఉండదు అంటే దాని అర్థం అమ్మ నాకు ఆకలి వేస్తుంది ఏమీ లేదా అన్న పరిస్థితి ఉండదు. జీవజల బుగ్గల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దాహం ఉండదా? దాహం తీరుతుందని అర్థం. ఇంతవరకు తీరని దాహం అక్కడ తీరుతుంది. అటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కానీ మరి ఈ మార్గ మధ్యంలో మనం ఎలా ఉండాలి? మనం ఏం చెయ్యాలి అంటే పరిశుద్ధులవుటకు పిలువబడ్డామట. ఆ పనిలో ఉండాలి. నీతిమంతులుగా చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నారట. ఆయన మార్గంలోకి రావాలి. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ కొనగలమని అడుగుతున్నారు. సో ఇశ్రాయేలీలు ఏముందండి మాకు ఇక్కడ తీసుకొచ్చి చంపడానిక మమ్మల్ని తీసుకుని వచ్చారని సనక్కుండా అది రక్షణ అని గుర్తుపడదాం. అప్పుడే ప్రభువుకును తండ్రికిను స్తోత్రం అని చెప్పగలం. మా రక్షణకై స్తోత్రం అని. ఏం చేశాడండి దేవుడు అన్నాం అనుకోండి, మా రక్షణకై స్తోత్రం అని చెప్పే లిస్ట్ కనిపిస్తుంది అసలు అక్కడ లేదు. 7వ 8వ 9వ 10వ 11వ 12వ 13వ 14వ 15వ 16వ 17వ 18వ 19వ 20వ 21వ 22వ 23వ 24వ 25వ 26వ 27వ 28వ 29వ 30వ 31వ 32వ 33వ 34వ 35వ 36వ 37వ 38వ 39వ 40వ 41వ 42వ 43వ 44వ 45వ 46వ 47వ 48వ 49వ 50వ 51వ 52వ 53వ 54వ 55వ 56వ 57వ 58వ 59వ 60వ 61వ 62వ 63వ 64వ 65వ 66వ 67వ 68వ 69వ 70వ 71వ 72వ 73వ 74వ 75వ 76వ 77వ 78వ 79వ 80వ 81వ 82వ 83వ 84వ 85వ 86వ 87వ 88వ 89వ 90వ 91వ 92వ 93వ 94వ 95వ 96వ 97వ 98వ 100వ 101వ 102
సో ఎలా మనం ఉంటున్నాం, ఎలా ఉండాలి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రభు మనకి ఇప్పుడు ఇచ్చారు. దాని ప్రకారం నడుద్దాం, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఆ పనిలో ఉందాం. వస్త్రములు తుక్కోవాలి, ఆ పనిలో ఉందాం. గొర్రె పిల్ల యొక్క భార్య సిద్ధపడాలి, ఆ పనిలో ఉందాం. ఎదురు చూడాలి, ఆ పనిలో ఉందాం. ఈ మాటలు నమ్మకమైనవియో సత్యమైనవి. అబద్ధమును వెతుకుతున్న అనుభవం ఇంకా చాలు. చెప్పండి అన్నమాట. వెతుకుతున్న అనుభవం ఇంకా చాలు. చెప్దాం అలా. వెతుకుతున్న అనుభవం ఇక చాలు. చదువుదాం రండి. కీర్తనలు 2వ అధ్యాయం 1వ వచనం. అండ్ 4వ అధ్యాయం 2వ వచనం చదవరా? కీర్తనలు 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి. 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలిగి చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. 2వ వచనం. నరులారా, ఎంతకాలం నా గౌరవంను అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. అయ్యో, అబద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని జరిగిస్తున్నవారు నూతన యెరూషలేములోనికి ప్రవేశం లేదు. అందుకే అడుగుతుంది, ఎంతకాలం అబద్ధాన్ని జరిగిస్తారు. సో ఈ మాటలు సీరియస్ గా తీసుకుందాం. అబద్ధమును వెతికిన కాలం చాలు, అబద్ధమును అనుసరించిన కాలం చాలు. సత్యంను వెతుకుదాం. సత్యంలో నిలిచి ఉండడానికి సత్యమైన వాడు కృప చూపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.